ఫ్రెండ్సా అంటే మీరు ముందు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మోస్ట్లీ అందరికి ఫ్యామిలీనే ఫస్ట్ కదా. కానీ మన అల్లు అర్జున్ మాత్రం ఏంటి అలా చేశారు అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇరు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుంది అని కన్ఫర్మ్ చేయగా మళ్ళీ అల్లు అర్జున్ చేసిన కామెంట్లు మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేసినట్టు కనిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ తోనే తన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు మన పుష్పరాజ్. ఇంతకీ విషయం ఏంటంటే అల్లు అర్జున్ తన ఇమేజ్ తో తన ఫ్రెండ్ ని గెలిపించుకోవాలని ట్రై చేశాడు. పాపం ఈ పని బెడిసి కొట్టి మెగా ఫ్యామిలీకి దూరమైనట్టు కనిపిస్తున్నాడు. ఏదో 2 హిట్లు పడగానే తనకెవరూ సాటి లేరు అన్నట్టు ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేసి మెగా ఫ్యాన్ సపోర్ట్ కి దూరమయ్యాడు బన్నీ. అసలు అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి ఎక్కడ క్లాష్ వచ్చింది అంటే సరైనోడు సక్సెస్ మీట్ లోనే అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అరవడం, చెప్పను బ్రదర్ అని బన్నీ సమాధానం ఇవ్వడం వివాదానికి నాంది పలికింది. అంతే, అప్పటి నుంచి తెరపై కనిపించిన వివాదం ఏదో ముదురుతూనే ఉంది మెగా ఫ్యామిలీలో. అయితే గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్టు కుటుంబమంతా ఒకవైపు ఉంటే మెగా ఫ్యామిలీ అండతో కథానాయకుడిగా ఎదిగిన అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి గెలుపు కోసం ప్రచారం చేయడం నివురుగప్పిన వివాదానికి ఆజ్యం పోసింది. ఇంతటితో ఆగని ఈ వివాదం పవన్ కళ్యాణ్ మాటలతో అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ నుంచి వెలివేసినట్టు చేసింది. తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా, నచ్చితే ఏదైనా చేస్తానడంతో ఇది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ అని మెగా ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. అయినా చిరంజీవి బర్త్డేకి అల్లు అర్జున్ విష్ చేసిన తీరు చూస్తే మావయ్య అంటే అల్లుడికి రెస్పెక్ట్ లేదు అని అర్థమవుతుంది అంటున్నాయి సినీ వర్గాలు. చూడాలి మరి ఈ వివాదం ఎలా సర్దుమణుగుతుందో. Please subscribe Dot News.